అండి. ఈరోజు ఒక వెరీ స్పెషల్ డే, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ అందరికీ. ఎందుకంటే మన భారతదేశం గర్వించదగ్గ యోగా ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఈరోజు మనం యోగా డేని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో టుడే ఈజ్ వరల్డ్స్ యోగా డే. సో మన ఇండియా నుంచి ఈ యోగా అనేది పుట్టడం చాలా మన ఇండియన్స్ యొక్క క్రెడిట్ అని చెప్పాలా. ఎందుకంటే ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అనగానే చైనా, అట్లనే యోగా అంటే అందరికి ఇండియా గుర్తొస్తుంది. ఇది నాట్ జస్ట్ ఇండియన్స్ బట్ హోల్ వరల్డ్ అనమాట. అందరూ ఫారినర్స్ అసలు ఎంతమంది యోగా చేస్తారు. సో ఈ యోగా రోజు స్పెషల్గా ఈరోజు మనమైతే ఒక ఇన్స్టిట్యూట్కి పోతున్నాం. అది మామూలు ఇన్స్టిట్యూట్ కాదు, అదేందో ఒక్కసారి వెళ్ళినాక చూద్దాం. యోగా డే స్పెషల్గా ఈరోజు మనమైతే సుశీల్ యోగా సెంటర్కి వచ్చినాం. ఇది చాలా స్పెషల్. ఎందుకంటే ఒక్కసారి మీకైతే నేను లోనకు వెళ్ళి చూపిస్తాను ఎందుకు ఈ యోగా సెంటర్ అంత స్పెషల్. ఆల్రెడీ అయితే ఇక్కడ యోగా అనేది నడుస్తుందన్నమాట. సో వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకని నేను కొంచెం దూరం వచ్చి ఇలా మాట్లాడుతున్నా. సో వాట్ ఎవర్ ఇన్స్టిట్యూట్ అయితే చాలా బాగుంది, చాలామంది చాలా బాగా యోగా చేస్తున్నారు అండ్ ఇన్స్ట్రక్టర్స్ కూడా చాలా బాగున్నారు. సో ఒక్కసారి అయితే నేను వాళ్ళు చేసే యోగా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వీళ్ళందరూ సూర్య నమస్కారాలు చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళతో సూర్య నమస్కారాలు అయితే చేయిస్తున్నారు. సో ట్రైనర్ అయితే చాలా బాగా వీళ్ళకు నేర్పిస్తున్నారు అనమాట. తన పేరు స్నేహ అండి. సో స్నేహ గారు చాలా కేరింగ్ తీసుకొని చాలా బాగా నేర్పిస్తారు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో. ఎనీ యోగాకి బిగినింగ్లో మనం ఇండియన్ కల్చర్లో ఒక భాగం కాబట్టి సూర్య నమస్కారాలు అనేది చేయించడం వెరీ కామన్. సో ఇప్పుడైతే వీళ్ళు ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోయి యోగా ఎక్సర్సైజ్లు అన్నీ అయితే చేస్తారనమాట. అవి ఎట్లా చేస్తారు ఏందనేది ఒకసారి చూపిస్తా ఇన్ డీటెయిల్ కూడా. అసలు ఇక్కడ కథ ఏంది, ఇది ఎట్లా నడుస్తుంది ఏందనేది అయితే మీకు నేను ఇక్కడ ఉన్న ట్రైనర్స్ ద్వారా చెప్పిస్తాను. సడన్గా బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబుని రౌడీని రౌండప్ చేసినట్టు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ట్రైనర్ని రౌండప్ చేసిండ్రు. నేనైతే ఏం నడుస్తుందా అని చాలా ఇంట్రెస్టింగ్గా చూసిన. సడన్గా అందరూ కప్పలక్క గెంతిండ్రు అనమాట ముందుకి. మరి ఇది ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. తర్వాత ఇంకొకరు లేచి ఒకరి మీద దూక్కుంటా పోయిండ్రు అనమాట. సో అట్లా ఆమె కొద్దిసేపు దూకిన తర్వాత ఇంకో పర్సన్ లేచి చైన్ రియాక్షన్ లెక్క వాళ్ళు దూకుడు స్టార్ట్ చేసిండ్రు. సో దీన్నే జంపింగ్ యోగా అంటారేమో, మరి నాకైతే ఐడియా లేదు. ఇక్కడైతే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యోగా నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అందరూ సర్కిల్ చేసుకొని సో ఒకరి మీద ఒకరు ఇట్లా జంప్ చేసుకుంటూ రౌండ్కి వెళ్తున్నారు అనమాట. ఐ డోంట్ నో రియల్లీ వై ఈజ్ దిస్ డన్ అనమాట. ఒకసారి అయితే ఇక్కడ ట్రైనర్ని విల్ ఆస్క్, చెప్పండి అసలు ఏంటిది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ యోగా అయితే నాకు. లైక్ సర్కిల్ ఫామ్ అయి ఇట్లా తిరుగుతున్నారు కదా. సో టుడే ఈజ్ ఇంటర్నేషనల్ యోగా డే. సో we thought we make with our students something new, special. Like, you know, this is kind of fun workout, group workout, which makes them more energetic. Like, it's not a regular day activity. So since it's International Yoga Day, we thought we give some different to the students. Like, not like every day we do on the mat Surya Namaskar. It's not like that. But it makes them strength, stronger, fun, etc. కానీ సీరియస్లీ ఏంటంటే ఇప్పుడు చాలామంది జిమ్లకి దానికి వెళ్తారు, కానీ జిమ్లో లేని ఒక స్పెషాలిటీ మన యోగాలో ఉంటుంది. అది ఏంటంటే మెడిటేషన్ అనేది ఒక బేసిక్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యోగా. మెడిటేషన్ ఉంటుంది, రిలాక్సేషన్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అంటే మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ యోగా. ఇది ఒక మన కల్చర్లోనే ఎంబిడ్ అయిన ఒక ఆర్ట్ ఫామ్ అండ్ ఆల్సో ఒక హైలీ స్కిల్డ్ పీపుల్ చేత చేస్తారనమాట యోగా అనేది. ఇట్ ఈస్ నాట్ ఏదో అట్లా చేసేసినామని కాకుండా ట్రైనర్స్ కూడా స్కిల్డ్ ఉంటారు, ఎన్నో ఏళ్ళ ప్రాక్టీస్ చేసి ఉంటారు.
సో ఎవరైతే యోగా చేస్తారో డెఫినెట్గా వాళ్ళు ఒక అంటే లైక్ ఒక స్పెషల్ వైబ్ని అయితే ఫీల్ అవుతారు. అది నేను 100% చెప్పగలను. సో మేబీ నేను కూడా యోగా స్టార్ట్ చేయాలి. ఇంతవరకు చేసింది లేదు, ఎన్నట్టు చిన్నప్పుడు ఎప్పుడో చేసిన, కాకపోతే అది వదిలేసి ఒక 20 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. నేను కూడా స్టార్ట్ చేయాలి యోగా. ఇప్పుడు ఈ సుశీల్ యోగా సెంటర్లో అయితే ఇక్కడ 2 ట్రైనర్స్ ఉన్నారు, చాలా ప్రొఫెషనల్ ఉన్నారు. 2 ట్రైనర్స్ కూడా కంప్లీట్ డెడికేషన్తో చేపిస్తున్నారు అన్నమాట అందరికీ. అండ్ చూస్తున్నాం కదా, సో పీపుల్ ఆర్ రిలాక్సింగ్. ఇప్పటివరకు అయితే చాలా వీళ్ళకి చాలా చేశారు, స్ట్రెచ్చింగ్ పోజెస్ ఇవన్నీ చేయించారు. ఇప్పుడు మంచిగా రిలాక్స్ అవుతున్నారు. చూడండి ఒకసారి. సో ఇప్పుడు నేను తనుజ గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. చెప్పండి, యాక్చువల్గా అసలు యోగా అయితే మనకు ఒక మంచి ప్రొఫెషనల్గా తయారు కావాలంటే యోగాలో ఎంత టైం పట్టవచ్చు యూజువల్లీ? First, we will need some practice before. Then you can do 200 hours teacher training course. 200 hours? Teacher training course. Okay. So in that we teach from basics to the advanced levels. Like to become a teacher, 200 hours is more than sufficient. And then if you advance yourself, there is 300 hours also. It takes almost 2-3 years to become a very good practitioner. Again, it depends on your consistency. మీరైతే మామూలుగా అసలు అంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేసిండ్రు యోగా చేయటం? When I was in 23 years old, I started doing practice. Now I'm 31. So almost. ఇప్పటికి మంచి ఆరిదేరిపోయి ఉంటారు అన్నమాట. లైక్ But I also need some practice. So after my baby delivery, it got some break. So now I will be starting back again. నాకు ఇప్పటివరకు యోగా అంటే ఏదో నార్మల్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, ఇదే ఐడియా ఉంది. బట్ ఇక్కడ చాలా చాలా కొత్త పదాలు అయితే వింటున్నా. ఇక్కడ ఏదో పార్ట్నర్ యోగా అని ఉంది. ఫస్ట్ టైం ఐఎమ్ లిస్నింగ్ దిస్ వర్డ్ ఆల్సో. సో అది ఒక్కసారి నేను మీకు చూపిస్తే ఎట్లా చేస్తున్నారో వీళ్ళు. ఫస్ట్ అయితే ట్రైనర్స్ ఇద్దరు ఇక్కడ ఒక డెమో రీల్ అయితే చూపిస్తున్నారు ఎట్లా చేయాలనేది. ఇప్పుడైతే ఇక్కడ ట్రైనర్స్ ఈ పార్ట్నర్ యోగా చేపిస్తున్నారు. సో అందరూ వాళ్ళ పార్ట్నర్స్ని చూస్ చేసుకొని సో తయారవుతున్నారు అన్నమాట ఈ పార్ట్నర్ యోగా చేయడానికి. సో క్లియర్గా చూడొచ్చు అందరైతే ఆ పార్ట్నర్ యోగా పోస్ట్ పెట్టారు. అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్, బట్ మన టెన్నిస్లో ఎట్లయితే మిక్స్డ్ డబుల్స్ ఉంటుందో ఇక్కడ కూడా అట్లా అనమాట. పార్ట్నరింగ్ యోగా అంటే ఇద్దరు కలిసి చేసుడు అనమాట. ఈ పాయింట్ అయితే అర్థమైంది నాకు క్లియర్గా. సో ప్రతిదీ కూడా ఇట్లా ట్రైనర్స్ చాలా కేరింగ్ తీసుకొని దగ్గర పెట్టి నేర్పిస్తున్నారు అనమాట. నాకు అనిపిస్తుంది చిన్నప్పుడు నేను కూడా స్కూల్కి పోయేటప్పుడే యోగా నేర్చుకుని ఉంటే ఎంత మంచిగా ఉందని థాట్ అయితే నాకు వస్తుంది. అసలు ఇక్కడ ఉన్న ట్రైనర్లు అయితే ఎంత కేరింగ్, పర్సనల్గా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. పార్ట్నర్ యోగా వల్ల ఫస్ట్ ఇక్కడ జరిగే బెనిఫిట్స్ ఏంటంటే నాకు అర్థమైంది, యాజ్ ఫార్ యాజ్ నేను ట్రైనర్స్తో డిస్కస్ చేసిన దాన్ని బట్టి మనకు స్పైన్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమున్నా కానీ మంచి రిలాక్సేషన్ అయితే వస్తుంది. అంటే పెయిన్ ఉన్నా ఏమున్నా, ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ప్రెషర్ అనేది అవతల పర్సన్ స్పైన్ మీద పెడుతున్నారు అనమాట. పెట్టి మంచిగా ఇట్లా మసాజ్ టైప్లో చేస్తున్నారు. సో దానివల్ల మంచి రిలాక్సేషన్ అయితే వస్తుంది. డెఫినెట్లీ నేను కూడా చేయించుకోవాలి యోగా డెఫినెట్గా. సో ఫస్ట్ ఒకరికి చేస్తారు, మళ్ళీ ఎక్స్చేంజ్ అయ్యి ఇంకొకరు చేస్తారు అనమాట. సో అట్లా ఎక్స్చేంజ్ చేసుకొని అంటే ఆల్టర్నేట్గా చేస్తారు. మంచి రిలాక్సేషన్ అయితే డెఫినెట్లీ వస్తుంది స్పైన్కి. ఎందుకంటే ఈ రోజులలో మనందరికీ సిట్టింగ్ జాబ్సే, గంటలు డెస్క్ జాబ్లే చేసుకుంటుంటున్నాం. సో ఇలాంటప్పుడు మనం యోగాలో ఇలాంటివన్నీ చేస్తే డెఫినెట్గా మంచి రిలాక్సేషన్ అయితే వస్తుంది.